సిగ్గుండాలి మీకు అని జనాలు అంటారు. ఎవరి గురించో తెలుసా? ఈ రీల్ ఒకసారి చూడండి. 10 సంవత్సరాల చిన్న పాపని కిడ్నాప్ చేసి ఆ తర్వాత లైంగికంగా వేధించి అంటే చివరికి ఆ అమ్మాయి బతుకుతుందా అంటే లేదు. సేలంలో ఉండే ఒక చెరువులో ఆ అమ్మాయి చనిపోయి కనిపించింది. మరి దాని తర్వాత కూడా పోలీసులు మరి తీసుకున్న మరి యాక్షన్ కానీ అక్కడున్న కుటుంబ సభ్యులు కంప్లీట్గా దీని గురించి అయితే చాలా వరి అవుతూ ఉన్నారు. కానీ ఈ ప్రెస్ మీట్ జరుగుతున్న టైంలో మెయిన్గా ఐపీఎస్ స్థాయి అధికారంలో ఉన్న ఈ అధికారులు సో వాళ్ళు అలా వెక్కిలిగా నవ్వుతూ అట్లా చేసేటప్పటికి మెయిన్గా సోషల్ మీడియాలో ఈ యొక్క వీడియో అనేది కూడా కంప్లీట్గా వైరల్ అయిపోయింది. అంటే అక్కడున్న సిచ్యువేషన్ ఏంటి, కానీ మీరు మాట్లాడుతూ అట్లా చేస్తూ ఉన్న ఆ చేష్టలు ఏంటి అని చెప్పేసి చాలా మంది కూడా సో దీని మీద ఫైర్ అవడం అనేది కూడా గమనించారు. అందుకేనేమో ఎంతోమంది ప్రజలు మెయిన్గా తమిళనాడు ప్రభుత్వానికి చాలామంది కూడా విజ్ఞప్తి అనేది కూడా చేశారు. ఇలా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు, మనసుల మనోభావాలు అనేది కూడా దెబ్బతిన్నాయి, అలా దెబ్బ తీసేలా కూడా అక్కడ ప్రవర్తించారు అని చెప్పి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా కామెంట్లు పెట్టడం అనేది కూడా చేశారు. ఇలా అన్ని గందరగోళంగా జరిగింది. రీసెంట్గా తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించి మరి పీఠాన్ని దక్కించుకున్న టీవీకే పార్టీ అధినేత విజయ్ గారికి అయితే విజ్ఞప్తులు వస్తున్న టైంలో మరి విజయ్ గారు దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని ఆయన దృష్టికి వచ్చిన తర్వాత ఎవరైతే ఆ ప్రెస్ మీట్లో పాల్గొన్న ముగ్గురు అధికారులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ అనేది కూడా చేయడం జరిగింది. మరి రీసెంట్ టైమ్స్లో మనం చూస్తూ ఉన్నాము. కేవలం ఈ ఒక్క విషయమే కాదు, ఏ విషయంలో అయినా దేంట్లో అయినా కానీ సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత న్యాయం కావాలి అని అంటే అది లేట్ అయినా కానీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. న్యాయస్థానాల్లో కంటే సో ఇక్కడ మెయిన్గా సోషల్ మీడియాలో ఆ రియాక్షన్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది. మరి ఈ విషయానికి సంబంధించి ఇంటర్నెట్ వేదికగా అయితే మరి విజయ్ గారు తీసుకున్న యాక్షన్ని మరి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మరి ఆనందిస్తూ ఉన్నారు. ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి, డేర్ అండ్ డాషింగ్గా ఉండాలని చెప్పేసి ఆయనకైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా.